నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాను చూడండి. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్తుంది. అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయటకే బలము తెచ్చుకొనిరి. తల వంచని చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపాకనికరగల మా దేవ, యేసయ్యా మీ ఘనమైన నామం కొరకు స్తోత్రం. ఈ సంవత్సరం మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం పెట్టి వందనాలు. ఈ మంచి కార్యం చేయటకే బలము తెచ్చుకొనిరి. అలాగే ప్రభా, మరి అంత మాత్రమే కాదు ప్రభా, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు 11:32లో మీరు గొప్ప వాగ్దానం చేశారు. ఫిలిప్పీ 4:13లో నన్ను బలపరచమనందే నేను సమస్తము చేయగలిగినని చెప్పారు. 84వ కీర్తన 5లో నీ వలన బలం పొందు మనుషులు ధన్యులన్నారు. మీ బలం మాకు కావాలా, అటు కృప చూపించండి. చదవబడే వాక్య లేఖ నుంచి మీ దీనదాసుని కనికరించి మీ శిలువచాటు మరుగుపరుచుకొని మీ వాక్యం చేత నాతో అందరితో మాట్లాడమని యేసు దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిద్దాము. పోయిన వారము జోషి డానియల్ని చివరి బలంగా వాడుకున్నాడు. కొంతమంది అలా కళ్ళంటే నీరు కారడం నేను చూశాను. దేవుడు అంత చక్కగా తన బిడ్డని మరుగుపరుచుకొని చక్కగా వాడుకున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇదే సబ్జెక్ట్ మరొకసారి జ్ఞాపం చేసుకుందాము. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్తుంది. అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయటకే బలము తెచ్చుకొనిరి. చూడండి పిల్లరా, చాలామంది ఉన్నారు, అందరూ కాదు కానీ నెహెమీయాకు దేవుడు ఏ దర్శనం ఇచ్చాడో ఆ దర్శనానికి లోబడిన వారిని, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిని, దేవుని సేవకుడు మాట విన్నవారు దేవునికి ఇష్టలు. కాబట్టి అదే ఆ కార్యాన్ని ఇక్కడ చూశాం. చాలా మందితో పంచుకున్నాడు, అందరు ఏకీభవించలేదు. కానీ దేవుని చిత్తానికి లోబడి దాని ప్రణాళికకు లోబడిన వారు వెంటనే చిత్తానికి లోబడి నెహెమీయాతో సహకరించారు. ఈ సహకరించిన వారు ఏమంటున్నారంటే, వారు అంటున్నారు, నెహెమీయా అన్నమాట కాదు ఇది, ఈ మంచి కార్యం అంటే ఇక్కడ దాని ముందు ఏమన్నంటే మనము కట్టుటకు పూనుకుందాము రండి. చెప్పండి, మన కట్టుటకు ఏం చేయాలి చెప్పండి? పూనుకుందాము రండి. ఈ మంచి కార్యం చేయటకు ఏం చేశారు చెప్పండి? బలని. ఇదే 4వ అధ్యాయంలో 17వ వచనంలో పోయిన వారం కూడా జోషి చెప్పాడు. ఇక్కడ గోడ కట్టువారును, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉన్నారు. చూడండి, ఇది ఎంత గొప్ప మాట అంటే సామాన్యమైన మాట కాదు. ఎన్ని చేతులు ఉన్నాయి అని చెప్పాలి. ఎన్ని చేతులు? 2 చేతులు ఉన్నాయి. ఒక చేతితో ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. అంటే చూడండి, కుడి చేతితో పని చేస్తున్నారు, ఎడం చేతితో ఏం పట్టుకున్నారు? ఆయుధం పట్టుకున్నాడు. ఆయుధం ఎందుకు పట్టుకోవాలా అని అంటే పిల్లరా, శత్రువులు పుంజుకున్నారు. యెరూషలేము ప్రాకారం కట్టకూడదు కానీ, దాని గుమ్మాలు నిలబెట్టకూడదు కానీ, సనబల్లొట్టు, టోబియా, గెర్షమ అని 3 ఉన్నారు. ఈ 3 పిల్లరా రెచ్చగొట్టి ఆటంకపరచడానికి చాలా విషప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేశారంటే, ఏ రకంగానే సరే దేవుని మందిరం కట్టకూడదు అని చెప్పి చాలా భయంకరంగా ఆటంకపరిచి ఎగతాళి కూడా చేశారు. చూడండి, ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసేటప్పుడు మనం నిరాశ పడకూడదు. ఈ ఎగతాళి ఏం చేశారంటే, నువ్వు కట్టిన గోడ ఎందుకు తెలుసా, ఒక్క నక్క దూకితే గోడ కూలిపోతుంది అన్నారు.
అంత మాత్రం కాదు, నువ్వెందుకు కడుతున్నావు అంటే మా మీద ప్రభుత్వం చేయడానికి, మా మీద అధికారం చెల్లించడానికి అని కూడా అన్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఇందాక చదివిన 4:17-18 ఉంటాడంటే, అప్పుడు ఏమన్నాడంటే, నేను చేయుచున్న పని మిక్కిలి గొప్పది. ఇదే పని చెప్పండి, ఈ పని చెప్పండి ఎలాంటిది చెప్పండి, అందరూ చెప్పండి. ఈ పని ఎలాంటిది? మిక్కిలి గొప్పది. కాబట్టి ఇది గొప్ప దేవుని మందిరం, గొప్ప దేవుని యొక్క రాజధాని, గొప్ప దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు ఈ భూమిని. పిల్లరా, ఈ భూమిని ఇవ్వడానికి దేవుడు చాలా ప్రయత్నం చేసి ఏం చేయాలి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడుదల చేసి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఎరుకో గోళ్ళను కోలగొట్టి సిహోను గోహను రాజులను హతమార్చి, పిల్లరా యోర్దా నదిని వెనక మళ్లించి మారాన్ని మధురంగా మార్చి ఎన్నో రకాలుగా చేసి ఈ పాలు తేనెలు ప్రవహించి దేశం తీసుకొచ్చి దేవుని యొక్క మందిరాన్ని దేవుడు కట్టించాడు. ఆ మందిరం కట్టిస్తే ఈ మందిరాన్ని శత్రువులు ఏం చేశారంటే కూల్చేశారు. అంటే ప్రాకారం కూల్చేశారు, గుమ్మాలు ఏం చేసి చెప్పండి, కాల్చేశారు. అప్పుడు పిల్లరా తట్టుకోలేకపోయాడు నెహెమీయా. మందిరం మీద భారం కలిగిన వారు ఎలా కొట్టారంటే భారంతో కన్నీరుతో ప్రార్థన చేస్తుంటారు. భారం లేని వారికి పిల్లరా ఎగతాలు చేస్తారు, గేలి చేస్తారు, అవమానపరుతారు అని చెప్పేసి ఇంకో మాట చెప్పడానికి సంఘాలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ పిల్లరా నిజంగా భారం కలిగిన వారు ఒక నష్టం కలిగినప్పుడు, కీడు కలిగినప్పుడు వెంటనే లోబడి విధేయత కలిగి పిల్లరా పని చేయడానికి ఏం చేస్తారు, నడుమ కట్టుకుంటారు. దేవుని స్తోత్రం కలగాక. కాబట్టి పిల్లరా ఇప్పుడు చాలా త్వరగా వెళ్దాము. ఇప్పుడు పని చేయాలి, కానీ పని చేయడానికి ఏం కావాలా చెప్పండి, బలం కావాలి. మర్చిపోకండి, పని చేయడానికి ఏం కావాలి చెప్పండి, బలం కావాలా. కాబట్టి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని రాయబడింది. ఎవరి వలన చెప్పండి, దేవుని వలన. ఎక్కడ ఏ వాక్యం ఉంది చెప్పాను, 84:5 అలాగే 68వ కీర్తనలో 28వ ఏమంటాడంటే బలమిచ్చేవాడువు నీవే. బలమిచ్చేవాడు ఎవరండి? దేవుడే. చెప్పండి, అందరూ చెప్పాలి. బలమిచ్చేవాడు ఎవరు చెప్పండి, కొంచెం చెప్పాలి. బలమిచ్చేవాడు ఎవరు? బలం ఎవరిది? దేవునిదే. బలము దేవుడిదే. బలమిచ్చేవాడు చెప్పండి, ఎవరు చెప్పండి, దేవుడే. కాబట్టి ఆ బలమిచ్చే దేవుడు దేనికి బలం కావాలంటే మొట్టమొదటిగా చేతులకు బలం కావాలా. చెప్పండి, దేనికి బలం కావాలి చెప్పండి, అందరూ చెప్పాలి. దేనికి చెప్పండి. ఇప్పుడు 6వ అధ్యాయము 9వ చూడండి ఒక మాట. 6వ అధ్యాయం త్వరగా వెళ్దాం. 6వ అధ్యాయము 9వ చూద్దాం. నెహెమీయా గ్రంథము 6:9 చదవండి. 6:9 చదవండి. అంటే మీరు ఎన్నో అప్పాలు మోపుతున్నారు, నిందలు మోపుతున్నారు. లేకపోతే ప్రభుత్వం చేయడానికి, అధికారం చెల్లించడానికి, పెత్తనం చెల్లించడం కాదు, ఇటువంటి కార్యం చేయడానికి నేను ఎప్పుడు ఎలాంటి పని చేసేవాడిని కాదు. ఎవరి దగ్గరికి? సనబాలొట్టి దగ్గరికి వర్తమానం పంపాడు. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచు అన్నాడు. అని చెప్పండి, ఏమన్నా చెప్పండి, ఈ మాట అందరూ చెప్పాలి. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచు. ఇది ఇలా ఉంచండి ఒకసారి. ఏబు గ్రంథము 4:3 చదువుదాం. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 3 చదవండి మాట. అనేకులకు చూడండి, అనేకులకు నువ్వు బుద్ధి నేర్పుడవు. చూడండి, బలహీనమైన చేతులను ఆగండి అందరూ ఒక్కసారి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ చేతులను బలపరిచేవాడు చెప్పండి, ఈ మాట చెప్పండి ఒకసారి. చేతులు చెప్పండి, ఇలా చెప్పండి. బలహీనమైన చేతులను బలపరచువాడు. ఏ చేతులు బలపరచువాడు? బలహీన. ప్రభా ఇప్పుడు నా చేతులు ఎలాగున్నాయి? బలమైన. నీ పని చేయడానికి నాకు శక్తి లేదు, బలం లేదు. నీ పని చేయడానికి బలం లేదయ్యా, శక్తి లేదు. నా చేతులు ఎలాగున్నాయి? బలహీనంగా ఉన్నాయి. నీ పని చేయడానికి బలం, బరువు లేపలేను, బరువు తీయలేను. నరాలు వీక్నెస్ ఉంటుంది కొంతమందికి ఇంకో రకరకాల బలహీనతలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి, మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే నువ్వు ఏ విషయంలో బలం కోల్పోయావో ఆ విషయంలో దేవుడు నీకు బలం తెచ్చిపోతున్నాడు. నీకు ఏ బలం కావాలో ఆ బలం ఇచ్చేవాడు ఆయన కాబట్టి, బలం ఇచ్చేవాడు ప్రభు దగ్గరికి వెళ్తే
దానికన్నా, మందుల కన్నా, ట్యాబ్లెట్స్ కన్నా, గోళీల కన్నా, వీటన్నిటికంటే అధికమైన బలం ఇచ్చేవాడు ప్రభు. కాబట్టి బలహీనతలన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంటే నేను విడుదల చేసి నేను స్వస్థపరిచి నేను బాగు చేస్తాడు అండి. చెప్పండి హల్లెలూయా. అయితే బలహీనమైన చేతులను ఏం చేశాడు చెప్పండి. అందుకే ఇప్పుడు ఏమన్నాడు, దేవా దేవా ఏమన్నాడు, ఇప్పుడు నా చేతులను బలపరచు. అయితే ప్రభు కొంచెం కొన్ని మాటలు చెప్పి త్వరగా ఆయన చేతులు ఎలాంటియో, ఆయన చేతికి ఏం అప్పగించబడింది, అప్పుడు ఆయన చేతుల ద్వారా మనకి ఎలాంటి కార్యం జరుగుతుందో ఈ మాటలకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 35 చదవండి. యోహాను సువార్త 3:35 చదవండి. త్వరగా 3:35. యోహాను సువార్త 3:35 చూడండి. ఈ మాట బాగా గమనించండి. తండ్రి కుమారుని ప్రేమించిన గనక ఆయన చేతికి సమస్తమును ఏం చేశాడు, అప్పగించినాడు. చదువు కిందకు వచ్చి చదువు. కుమారుని యందు విశ్వాసముంచేవాడే నిత్య జీవ గలవాడు. చూడండి, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండింది అన్నాడు. చూడు, ఒక్క మాట, కుమారుని ప్రేమించాడు. కుమారుడు చేతికి ఏం చేశాడు, సమస్తం కూడా అప్పగించాడు. గమనించండి, కుమారుడు చేతికి ఏం చేసి సమస్తము అప్పగించాడు. ఇప్పుడు కుమారుని పిల్లరా ఏమన్నా, కుమారుని ప్రేమించేవాడు, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు అది ఏం పొందాడు, నిత్య జీవనం పొందుతున్నాడు. బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి ఏం కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది. ఈ కుమారుడికి ఇదేది కాని వాడికి వాడి మీద ఏమి నిలుస్తుంది, దేవుని యొక్క ఉగ్రత. రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తునందు ఎవరైతే విధేయుడు కాడో, లోబడ్డో, మాట వినడో, దేవుని మందిరంగా రాకుండా డుమ్మా కొడతాడో వాళ్ళ మీద ఏమి నిలుస్తుంది అంటున్నాడంటే ఉగ్రత అంటున్నాడు. చాలా మందికి సంగతి తెలియట్లేదు. దేవుని సన్నిధి అంటే పిల్లలు పాత నిబంధన కాలంలో రాయబడింది, ఒక విశ్రాంతి దినాన్ని ఎవరైనా మానితే రాళ్ళు కొట్టి చంపేసేమన్నాడు ప్రభు. విశ్రాంతి దినం అందు ఏ బిజినెస్ కూడా చేయొద్దన్నాడు. కానీ పిల్లరా చాలా మందికి ఇది అర్థం కాక అయితే ఆయన కృప చూపిస్తున్నాడు. ఎందుకు అంటే పాత నిబంధన కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ. తప్పు చేతి వెంటనే శిక్ష వచ్చేసేది. ఇప్పుడు ఎందుకు శిక్ష రావట్లేదు అని అంటే, నువ్వు మారాలా, నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. మన కొరకు ప్రాణం ఇచ్చాడు కాబట్టి టైం ఇస్తున్నాడు. ఒక్క దినం పోగొట్టుకుంటే 1000 దినాలు, ఒక్క ఆదివారం పోగొట్టుకుంటే 1000 ఆదివారాలు పోయినట్టే. నువ్వు ఇన్ని ఆదివారాలు పోగొట్టుకుంటే మళ్ళా 1000 ఆదివారాలు రావాలంటే మళ్ళీ ఒక ఆదివారం రావాలా? మరి ఆదివారానికి మధ్య ఒక్కొక్క ఆదివారం వస్తుందా? రాదు. ఇదన్నిటి ఎంత కోల్పోతున్నామో చూడండి. మనం ఎంత కోల్పోతున్నామో చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24లో రాయబడింది. ఎబ్రీ పత్రిక 10 రాసుకోండి. 10:24లో కొందరు మానుకొనుచున్నట్టుగా అని అంటాడు. చూసారా, కొందరు మానుకొనుచున్నట్టుగా. సమాజం అంటే ఆరాధన చేయటకు మానుకోకండి మీరు. కొందరు బుద్ధి లేని వారు, భక్తిహీనులు, అవిధేయులు, సోమరిపోతులు, తిండిపోతులు, నిద్రపోతులు వాళ్ళు మానుతారు. వారు ప్రభు కుమారుని యందు విశ్వాసమించిన వారు కాదు, యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకున్న వారు కాదు. వాళ్ళు మానుతారు. వాళ్ళు మానట్టుగా మీరు మానవద్దు అని ప్రభు చెప్తున్నాడండి. వాళ్ళు మానుతారు, వాళ్ళకి ఉగ్రత నిలుస్తుంది. కాబట్టి నువ్వు నీ మీద ఉగ్రత నిలుస్తున్నది కాదు, నువ్వు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకున్నవాడు కాబట్టి నువ్వు మానొద్దు అని ప్రభు చెప్తున్నాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా మాట మీకు అర్థమవుతుందండి? ఇంకోసారి ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడైపోయాడు యోహాను భక్తుడు. పిల్లరా, మీకు ఎన్నిసార్లు చెప్పాను, యోహాన్ని పిల్లరా 7 వేడి మరుగుతున్న నూనె కడాలు వేసేసారు. బాగా కదులు అంటే దాన్ని తిరుగుతుంది.
బాగా మసులుతుంది, తిరుగుతుంటే ఆ కడలు వేసేసారు నూనెలో చంపేవాళ్ళని. కానీ పిల్లరా ఆ నూనెలు ఎత్తుకొని చచ్చిపోలేదు కదా, ఒక పొక్కులు కూడా రాలేదు, చిన్న పొక్కులు కూడా రాలేదు. ఇలా కూడా చచ్చిపోలేదని చెప్పి పద్మాస్ దీవి అంటే ఐలాండ్, దానికి ఏం చేశారంటే ఆ దీవికి పంపించేశారు. ఆ దీవులు ఎవరు ఉండే చచ్చిపోయిన ఎముకలు తప్ప ఇంకేముండదు, ఏట భూమి, చెట్లు లేని స్థలము, భయంకర పగలంతా భయంకర వేడి, రాత్రంతా భయంకర చలి. అలాంటి స్థలంలో పంపిస్తే ప్రభు దినం వచ్చింది, ఆదివారం వచ్చింది. ప్రభా ఈరోజు ఆదివారం, ఈరోజు నీ దినము, నిన్ను ఆరాధించాలా, నిన్ను పూజించాలా అయ్యా, నీ సమయం కోల్పోయి ఏంటి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తుండగా ప్రభు ఏం చేశాడంటే అక్కడిని పరలోక ఆరాధనలు తీసుకెళ్ళిపోయాడండి. రాజాని చప్పలు కొడతాను, చప్పలు కొట్టి దేవుని పంపచ్చండి. ఎంత అద్భుతించిన, ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు ప్రభు. అందుకే ప్రభు దినమందు ఆత్మవశుడైపోయి వెళ్ళిపోయాడు పరలోకానికి. అబ్బా ఎంత అద్భుతం అండి. అక్కడ పరలోకంలో కోటాను కోట్ల దూతలు, 7,000 మంది పరుషులు ఆయన ఆరాధిస్తుంటే ఆ ఆరాధనలో పాల్పం పొందుతూ ఆరాధిస్తూ స్తుతిస్తుండగా అప్పుడు ఒక దూత వచ్చి అన్ని జరుగుతున్నాయి, జరగబోతున్న సంగతులన్నీ కూడా ఆయనకి చూపించాడండి. అప్పుడు యోహాను ఇట్రా ఇట్రా అని పిలిచాడు. పిలిచిన తర్వాత దాదా గొర్రెపిల్ల యొక్క బారి నీకు చూపిస్తానన్నాడు. గొర్రెపిల్ల ఎవరు చెప్పండి, అమ్మాట చెప్పండి. గొర్రెపిల్ల ఎవరు? యేసయ్య. లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల కదా. ప్రకటన 5:5 యోధా గోత్రపు సింహము, దావీదు శిగురును, యోధా గోత్రపు సింహమును వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభువారు. ఆ గొర్రెపిల్ల భార్యని చూపిస్తాను రా అన్నాడు. ఆ భార్య ఎవరు? సంఘం ఏం చేస్తుంది? తను తాను సిద్ధపరచుకుంటున్నారా. చూడు ఎలా సిద్ధపరచుకుంటుందో, ఎలా చూడండి. ఉదయకాలం లేచి మీలో తల దూకొని వచ్చిన ఎత్తని తల దూకున్నవారు ఈ రోజుల్లో చాలా మంది దూవులు కూడా ఉండలేదు. ఆ పోయే కాలం కాకపోతే నాకు అర్థం కాలేదు, ఇట్లాగెళ్ళగెళ్ళి దూకున్నారు. ఇదేం కర్మ నాకు అర్థం కాలేదు. దువ్వును బైబిల్లో దువ్వును ఉంది. ఒకసారి దువ్వుని గురించి చెప్దాం అనుకున్నాను వాక్యం. నిజంగానండి ఇప్పుడు స్టైల్ అయిపోయిందండి. ఇట్లా ఇంకొక మాట ఏంటంటే ఎంటికలు కళ్ళ మీద పెడితే అదొక షోకు. కళ్ళ మీద ఎంటికలు పడితే దెయ్యంలాగా ఉన్నదా నువ్వు ఆ కాలంలో ఎర్రబూసుకుంటే ఏమన్నారు, ఏంటమ్మా దెయ్యంలాగా ఉన్నది ఎంటికలు అనేవారు కదండి. మీకు కోపాలు వస్తున్నాయా? ఇప్పుడు ఇప్పుడు ఎలాగున్నాయి చెప్పండి. ఇప్పుడు కనపడట్లేదు, ఈ సైట్ వచ్చేసింది ఇక. ఇలా అంటారు, కింద పడుతుంది. సరే ఏం చేద్దాం, మనం చెప్పినా మనలో తప్పు పట్టుకుంటారు. అయితే మీరు మాత్రం అలా ఉండొద్దు. ప్రభు స్తోత్రం కలంగాక. అయితే ఏం చెప్పాను మీకు? సిద్ధపరచుకుంటుంది అన్నీ. ఎలాగా? పరిశుద్ధ అలంకరణతో సిద్ధపరచుకుంటుంది. ప్రకటన గ్రంథము 19:8-9 పరిశుద్ధ అలంకారం. సంఘానికి ఏముండాలంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధ అలంకారంతో తను ఏం చేసుకుంటుందంటే సిద్ధపరచుకుంటుంది దేవుని బిడ్డలారా. ఆ సిద్ధపరచుకోవడము పిల్లరా ఎవరు చూశారు? దూత చూపిస్తుంది. ఎవరికంటే యోహాను భక్తుడికి. సరే త్వరగా మళ్ళీ ట్రాఫిక్ డ్రైవర్స్ అవుతుంది, గమనించండి. ఏ దినం అది? ఆ దినం చెప్పండి, ప్రభు దినం. కాబట్టి దేవుని బిడ్డలారా అలాగే దేవుని సన్నిధిలో అది ఎంత అంటే పిల్లరా గమనించండి. నా చెల్లి తమ్ముడా, దేవుని సన్నిధిలో దేవుడు నిలుస్తున్నాడు. ఎప్పుడైతే మన ఆరాధనలో ఉన్నామో నువ్వు ప్రభుతో ఉన్నావు, ప్రభుని గణపడుతున్నావు, ప్రభుని సేవిస్తున్నావు, దాని ద్వారా నీ సంపూర్ణ సంతోషం, సమాధానం, ఆరోగ్యం, నెమ్మది, సుఖం కూడా కలుగుతుంది. ఒక ఆదివారం నువ్వు డుమ్మా కొట్టి చూడండి, ఆ రోజు నీకు మనశ్శాంతి కూడా ఉండదు. మరి కొంతమంది ఇంట్లోనే ఉంటున్నారు, మరి ఎలా ఉంటున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళ తిండి ఎలాగెళ్తుందో లోపలికి నాకు తెలియదు. కానీ పిల్లరా ప్రభు దినం ప్రభుదే. కాబట్టి ప్రభా ఇప్పుడు నా చేతులను బలపరచు. ఇప్పుడు కుమార్ చేతికి ఏం చేశాడు తండ్రి? సమస్తమును అప్పగించాడు. ఆ కుమారుని ఏం చేయాలి చెప్పండి? విశ్వసించాలి. త్వరగా వెళ్దాం, టైం దాటిపోతున్న పిల్లలు. అలాగే ఇది యోహాను సువార్త 13వ అధ్యాయము. చూడండి ఒక్క మాట, 13వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. యోహాను సువార్త 13:3 కూడా ఏముందో. తండ్రి తన చేతికి ఏం చేశాడు? అబ్బబ్బబ్బా,
సమస్తను అప్పగించిన ఎరిగి ఆ గడి వచ్చేసింది. ఇక్కడ చూడండి చూడండి, తండ్రి ఏం చేశాడు? ఈ మాట బాగా తండ్రి ఏం చేసి చెప్పండి, అందరూ చెప్పండి. తండ్రి ఏం చేశాడు? సమస్తము నా చేతికి ఏం చేశాడు? ప్లీజ్ అందరూ చెప్పండి. సమస్తం నా చేతికి ఏం చేశాడు? అప్పగించాడు. ఇప్పుడు అప్పగించాడు కాబట్టి నా తండ్రి నా చేతికి ఏ పని అప్పగించాడో ఆ పని నేను ఏం చేశాను? సంపూర్ణ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే గడియ వచ్చింది. 7 మాటలు సిలువ పలికిన మాటలు ఒక మాట చెప్పండి త్వరగా. సరే, మిమ్మల్ని అడుగుతాను, 5వ మాట చెప్పండి. అబ్బా, ఎంత మంచోళ్ళు, గొప్ప గొప్పలు. నేను తప్పుకొనిస్తున్నాను. 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. తండ్రి, నీవే పని అప్పగించావో, నా చేతికే పని అప్పగించావో ఆ పని అంతా ఏం చేశాను? సమస్తము చేశాను అని చెప్పి తల వంచి, 7వ మాట, తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించాను. ఒక్క మాట చూడండి, ఒక్క మాట. ఇప్పుడు మన ఆటల పోటీ, క్రికెట్ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, లేకపోతే బ్యాడ్మింటన్ కానీ, మన మన పేరు సింధు, పివి సింధు, వీళ్ళంతా గెలిచిన వారు ఏం చేస్తారు చెప్పండి? తల పైకి ఎత్తారు. అవునా కదా? సెపరేట్ అని ఏం చేస్తారు? గెలిచిందా ఓ అని, అవునా కదా? ఎంతసేపటికి ఓ ఎలా డ్యాన్స్ చేస్తారు అంటే, ఇక వాళ్ళకంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తారు, వాళ్ళకంటే ఈ చూసిన ఇంకా డ్యాన్స్ చేస్తారు అభిమానులు. అయితే యేసయ్య ఏం చేశాడు? సమస్తం జయించి సమస్తం సంపూర్ణ చేసిన తర్వాత తల వంచాడు. తండ్రి దగ్గర ఎంత విధేయత. తండ్రి, ఇది నేను చేసేది కాదు, నువ్వు ఇచ్చావు, నేను చేశాను. తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించాడండి. ఎంత ప్రేమ చూడండి, ఎంత చూడండి. ఈయన పెట్టి మనం ఎంత నేర్చుకోవాలని. ఈరోజు కొడుకులు విధేయత కలిగి ఉంటున్నారా? పొగర్లు కొడుకులకి. దేవుని బిడ్డ మీరు ఏమనుకోకండి, నేను చెప్తున్నాను, హృదయం నిప్పి చెప్తున్నాను. ఎప్పుడైనా దేవుని బిడ్డలారా మన జీవితంలో పొగరు అహంకారం ఉన్నదంటే అహంకారం దేవుడు ఎదిరిస్తానన్నాడు. దీనులకి ఏం చూపిస్తాడు చెప్పండి? కృప చూపిస్తాడు. యేసయ్య లాంటి గొప్ప ప్రభువే తన ప్రాణం ఇచ్చిన దేవుడే సమస్తం చేసిన తర్వాత తన ప్రాణం ఇచ్చిన కంటే దానికంటే ఇరువైంది ఏమనండి? అలాంటి ఆయనే చెప్పండి తండ్రి దగ్గర తల ఎత్తలేకపోయాడు. తల దగ్గర ఏం చేశాడు? తల వంచాడు. తండ్రి, నువ్వు నా చేతికి ఏదో అప్పగించావో అదంతా ఏం చేసింది చెప్పండి? సమాప్తం చేసని చెప్పి అప్పుడు ఏం చేశాడంటే తన తెవ్వలు కుమాలు నడుము కట్టుకొని శిష్యుని పిలిచి అందరి పాదాలు కడిగాడు. బట్టండి అమ్మ, యేసయ్యా చూడండి ఎంత తగ్గింపు, సమర్పణ. ఏం చేశాడు చెప్పండి? అందరు శిష్యుల యొక్క పాదాలు చెప్పండి, శిష్యుల పాదాలు చెప్పండి కడిగినాడు. శిష్యులు చెప్పండి విద్యలేని పామరులు, చేపలు పట్టే జాలర్లు ఎక్కువ. కొంతమందే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మత్తాయి లాంటి వాళ్ళు, లోకాలు లాంటి వాళ్ళు. మిగతా ఇలాంటి విద్యలేని పామరులు యొక్క ఆయన పాదాలు చూడండి. ప్రభువారు కూర్చొని ఆయన టవల్లో నడుము కట్టుకొని, నడుము బట్ట కట్టుకొని పాదాల పలువులు పెట్టి పాదాలు కడిగి తన టవలతో ఆయన పాదాలు తుడిచాడు. ఏ శైలి ఎంత తగ్గింపు సమర్పణ ఉంటే ఈరోజు నీ సమర్పణ ఏదండి? విశ్వాసులారా, దైవ బిడ్డలారా, ఏది మన సమర్పణ? ఇప్పటికీ కొంతమంది ఒక్కనొకరు మాట్లాడుకోలేని ఉన్నారు. వీళ్ళు పరలోకానికి వెళ్తారా? దేవునితో ఉంటారా? ప్రభువే ఆయన మొక్క మీద ఉమ్మూసి గేలు చేసి అవమానపరిచి చెప్తే యేసయ్యన్నాడు, తండ్రి వీరు ఏమి చేసి ఉన్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించన్నాడు. ఎంత ప్రేమ చెప్పండి ఒక మాట, ఎంత ప్రేమ చెప్పండి ఒక మాట. తండ్రి వీరు ఏం చేస్తున్నా తెలియజేస్తున్నారు. నా ముఖం చెప్పండి, ముఖం ఉమ్మూతి ఎవరిని తట్టుకుంటారా? చచ్చిపోయిన ఒక మాట, చచ్చిపోయిన శవంలో సమాధిలో ఉంటూ కూడా ఒక కథ కూడా నేను క్షమించిన ఉంటాను. దేవుని బిడ్డలారా,
నా మాట మీకు అర్థమవుతుందండి? నా చెల్లి తమ్ముడా, దేవుని బిడ్డలారా, అందుకు యేసయ్యే క్షమించాడు. నువ్వు క్షమించకపోతే, నేను ప్రేమగా వాక్యం పెట్టుకున్నా, క్షమించకపోతే నీలో దేవుని ఆత్మ లేదన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు ఎలాంటి వ్యక్తినైనా సరే, నీ సహోదరుని ప్రేమించు, నీ తోటి విశ్వాసం ప్రేమించు. వాళ్ళే నేరం చేశారు, నువ్వు బుద్ధిమంతుడు కాబట్టి క్షమించు. వాళ్ళ బుద్ధి లేదు, వాళ్ళు తప్పు చేశారు. బుద్ధి ఉన్నవాడు నువ్వేం చేయాలా? నేను ఆ పని చేశాను. నేను నిజంగా చెప్తాను, ఆ పని చేశాను, నేను క్షమించి చెప్పాను. నా మీద అన్యాయంగా కేసులు ఇరికించి పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమని క్షమించాను నేను. కానీ దేవుడు నన్ను ఇష్టపెట్టలేదే. కానీ వాళ్ళు శ్రమల పాలవుతున్నారు, అయ్యారు. దేవుడు ఇష్టపెట్టడు. మన యథార్థంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడు. నా తమ్ముడు చెల్లి ఈ ఈ ఉదయకాల సమయంలో గమనించాను. క్షమించే గుణము, ప్రేమించే గుణము ఒక విశ్వాసం, అది యేసుప్రభు మాదిరి చూపించాడు. అది చేయకపోతే పిల్లరా, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావని నేను చెప్పలేను. అందుకే బల్లెందుకు పెట్టాడు? ముందు సమాధానం పడి వచ్చి బల్ల పాలు పొందాల. అది చేయకపోతే నువ్వు చేసినా నీకు ఫలితం ఉండదు. అది పిల్లరా, దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఈ పని చేయాలి. ఎలాంటి వారిని సరే నీ మీద అపనిందలు మోపి రకరకాల హింసించినా సరే, ఎన్ని రకాల బాధ పెట్టినా సరే, నువ్వు వాళ్ళని క్షమించాలా, వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళ కొరకు ప్రార్థించాలా. శత్రుల కొరకు ఏం చేయమన్నా చెప్పండి? ప్రార్థించమన్నాడా, ద్వేషించమన్నాడా? అది ఓకే, రైట్. యోహాను సువార్త 17:4 చూడండి. తర్వాత యోహాను సువార్త 17:4 యోహాను సువార్త 17:4 చదవండి. 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ప్రభా తండ్రి, నువ్వు చేయుటకు నాకు ఏ పని అప్పగించావో ఆ సంపూర్ణంగా చేసి నేనేం చేశాను చెప్పండి. నేనేం చేశాను? అందరూ చెప్పండి. నేనేం చేశాను? మహింపరచండి. ఏం చేసి మహింపరిచాడు? పని అంతా సంపూర్ణ చేసి మహింపరిచాడు అండి. ఏ పని అప్పగించాడో ఆ పని నమ్మకంగా చేయాలి. అదండి. సగం పని చేసి సగం పని చేయలేని ఉంటారు, వెళ్ళిపోతారు. అది కాదు, సంపూర్ణంగా ఏ పని అప్పగించారో, ఏ పనికి ఏ బాధ్యత ఉందో ఆ సంపూర్ణంగా చేస్తే ఆ ఫలం పొందుతావు. కొంతమంది పోటీ వాళ్ళ చేత ఆలిపోతే నేను ఎందుకు చేయాలా అనుకున్నారు. తప్పించుకున్న వారందరూ లెక్క అప్పగించుకోవాలా, తప్పించుకుంటా పనిచేసే వారంతా కూడా దేవుని పొందుతారండి. ఇది మాత్రం మర్చిపోకండి. దేవుని పని కల్పించుకొని చేయాలా, అది కల్పించుకొని చేస్తే అది గొప్ప దీవెన, అది గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప కార్యాలండి. చెప్పండి హల్లెలూయా. మంచి పిల్లలు, దయచేసి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక చెప్పడానికి సమయం కాదు, ఇవన్నీ వివరించిన సమయం కాదు. ప్రభు చేతులు నెక్స్ట్ చెప్తాను. అయితే ఆయన చేతులు చెప్పండి. తండ్రి ఏ పని అప్పగించాడో ఆ పని ఆయన చేతులు ఏం చేశాడు? సంపూర్ణ చేశాడు. ఇప్పుడు ఆయన చేతులు ఏం చేసాయి చూడండి. యేసు ప్రభు యొక్క చేతులు ఏం చేసాయో త్వరగా చూద్దాం. దయచేసి మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త ఆయన చేతులు ఏం చేసామండి? మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలేసాను. వెంటనే చూడండి, యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని ఆగానే. ఇక్కడ మాటనండి, పేతురు గొప్ప శిష్యులు, ప్రథమ శిష్యుడు. తాళపు శివులు కూడా ఆయనకి ఇచ్చాడు. దుడుకుతనం కూడా ఉంది, తొందరపాటు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు ఏముండకూడదు అంటే తొందరపాటు ఉండకూడదు, తొందరగా మాట్లాడకూడదు. మాట్లాడడానికి ఏం చేయమన్నాడు? నిదానించమన్నాడు. ఈ మాట్లాడితే ఇతరులకు హాని కలుగుతుందా మేలు కలుగుతుందని చూసి మాట్లాడమన్నాడు. నూరు నారని తక్కన మాట్లాడతారు కొంతమందికి అవివేకంతో. ఎప్పుడు అలా మాట్లాడకూడదు.
దేవుని బిడ్డలు ఈ వివేకం కలిగి ఉండాలా. ఈ వివేకం కలిగి దయచేసి గమనించండి. ఎప్పుడు కూడా త్వరపడి మాట్లాడకూడదు. ఈ వివేకం కలిగి ఉండాలా. అప్పుడే దేవుని యొక్క దీవెని మీద ఉంటుంది. కాబట్టి పేతురు తొందరబాటు. యేసయ్య నీళ్ళ మీద నడిచొస్తున్నాడు, సముద్రంలో నడిచొస్తున్నాడు. నడిచొస్తుంటే పిల్లరా భూతమని భయపడ్డారు. భయపడకండి, నేనే మీ బోధకుని చెప్పాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభా నీవైతే నేను నడిచొస్తున్నాడు అన్నప్పుడు ఏమన్నాడు, రా అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే చూడండి, దోణిలోంచి కాలుపై తీసి నీళ్ళ మీద పెట్టాడు సముద్రంలో. అరే గట్టుకుంది అనుకున్నాడు. రెండో కాలు తీశాడు, మళ్ళీ గట్టుకుంది. నడిచాడండి, నడిచాడు. ఎన్ని నరకలు నడిచాడు కానీ తెలియదు, కానీ నడిచేయడం రాబడింది. నడిచాడు, నడగని సగం గాలి వచ్చింది. దాని ముందు ఎవరిని చూస్తున్నాడు, యేసుని చూస్తున్నాడు. యేసును చూసినంతసేపు నడిచాడు. యేసును చూసిన తర్వాత క్షణంగా గాలబడికి యేసుని విడిచిపెట్టి ఏం చూశాడంటే గాలి చేయాడు. ఈ గాలి చూడబడి వాళ్ళు ఇలా చదిపోయి అట్టిడిపోయి గాలిని చూడబడికి మునిగిపోతున్నాడు. మరి పేతురికి ఈత వచ్చా రాదా చెప్పలేదండి. ఎందుకు వచ్చి పేతురికి ఈత ఎందుకు వచ్చండి చెప్పండి. చేపలు పట్టి జాలరు. కరుణామయుడి సినిమాల్లో నేను చూసినప్పుడు యోధాకు బోధ నేర్పవద్దు, చేపకి ఈత నేర్పవద్దు అని ఒక డైలాగ్ ఉంది. యోధాకి ఏం నేర్పొద్దు, బోధ నేర్పొద్దు, చేపకి ఈత నేర్పదు. చేప పుట్టుకతో అమ్మ నేర్పదు. పక్షులకి చెప్పని ఎగర నేర్పుతాయి. మన పిల్లలకి అమ్మ నేర్పుతారు. అమ్మ బంగారు అని చెప్పి అంటే స్లోగా అలాగా కొంచెం నేర్పుతుంటే తల్లి కూడా మురిసిపోతుంది. కానీ చేప పుట్టుకతోనే పుట్టినా చెప్పండి ఏం చేస్తామండి, ఈస్తుంది. అలాంటి చేపలు పట్టే జాలర్కి ఈత వచ్చా రాదా, మరి ఎందుకు మునిగిపోతున్నాడు చెప్పండి. మీ అనుభవం చెప్పండి. గాలిని చూసాడు ఒకటి, ఏ శ్వాసాన్ని కోల్పోయాడు. చాలా మంచోళ్ళని మీరు గొప్పవాళ్ళు కదా. అయితే ఏసని చూసి మర్చిపోయాడు. ఇవన్నీ కరెక్టే, మార్కులు వేయచ్చు మీకు. భయపడ్డాడు, ఇంకొక మార్క్ వేయచ్చు. అయితే ఒకటి గాలి. ఏ గాలి అంటే చూడి గాలి. ఎప్పుడైతే చూడులో పడ్డాడో గజ ఈతగాడ కూడా ఈత కొట్టలేడు. మర్చిపోకండి. చూడు ఎలాగంటే గిర్ర చూసారు ఎప్పుడైనా చూడు మీరు, ఎలా గిర్ర ఇలా తిరుగుతుంది. ఈ తిరిగినప్పుడు ఎంత ఈతగాడ కూడా చెప్పండి ఏం చేత కిందకి చెప్పండి వెళ్ళిపోతుంటాడు అన్నమాట. ఇలా వెళ్ళిపోతాడు. అందుకు ఏం చేస్తున్నాడు, ఈతడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగా చెప్పండి, ఇది కాలుతో చేతులు ఈత కొడుతున్నాడు. కానీ గాలి ఏం చేస్తుంది చెప్పండి, చూడు గాలి లోపల తీసుకెళ్ళిపోతుంటే ఇక్కడ వరకు పోయింది, ఇక లాభం లేదు, నా ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది, నేను చచ్చిపోతాను అనుకున్నాడు. అప్పుడు మళ్ళా ప్రభుని చూశాడు. చూసారా, మళ్ళా గాలిని మర్చిపోయాడు. మళ్ళీ ఎవరిని చూశాడు చెప్పండి, ప్రభుని చూసి యేసు నన్ను రక్షించమనగానే వెంటనే చెయ్యి సాపి ఆయన పట్టుకున్నాడు. చెయ్యి సాపి ఆయన పట్టుకున్నాడు. పట్టుకోగానే ఇద్దరు కలిసి ధోని ఎక్కగానే గాలి అణిగిపోయాను. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఈ దినమందు తమ్ముడు చెల్లి ఒకరు ఏ గాలి, ఏ సుడి గాలిని అనిసి లోపలికి తీసుకెళ్ళిపోతుందో ఈరోజు యేసు వైపు చూస్తే నిన్ను పైకి లేపుతాడు. అని చెయ్యి సాపి నిన్ను పట్టుకుంటాడు. చెయ్యి సాపి నిన్ను పట్టుకుంటాడు. రోగంతో ఉన్నా, జబ్బుతో ఉన్నా, వ్యాధులతో ఉన్నా, సమస్యలతో ఉన్నా, భయంకర పరిస్థితుల్లో ఉన్నా, అయోమయం ఉన్నా, కలవరంతో ఉన్నా ఈరోజు యేసుని చూస్తే ఆయన చెయ్యి నిన్ను పట్టుకొని నిన్ను పైకి లేపుతాడండి. నిన్ను పైకి లేపబోతున్నాడు. నిన్ను పైకి లేపి నిన్ను ఉద్ధరించబోతున్నాడు. నీ శ్రమ నుండి, నీ దుఃఖం నుండి విడుదల చేయబోతున్నాడు. ఏది కోల్పోయావో అది తిరిగి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నూతన కార్యము క్రియ అని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఇది చేయడానికి సమస్తం కూడా ఆయన చేతికి తండ్రి అప్పగించాడు. నా కుమారుడ నీ చేతికి సమస్తం అప్పగించాడు అన్నాడు. అప్పగించాడు కాబట్టి పిల్లరా చెయ్యి పట్టుకొని పైకి లేపాడండి. ఈరోజు చెయ్యి పట్టుకొని నీకు పైకి లేపాడు. ఈరోజు ఊపు నుంచి లేపుతాడు, గొంతు నుంచి లేపుతాడు, ఆ గాలి నుంచి లేపుతాడు, శాతాన్ని శ్రమ నుంచి లేపుతాడు. నీవు పలుతున్న శ్రమ నుండి నిన్ను పైకి లేపబోతున్నాడు. ఆయన నిన్ను పైకి లేపబోతున్నాడు. దేవుని బిడ్డ, ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నావా, కాకపోతే
ఇతర స్థలంలో ఇబ్బంది పడుతున్నావా, ఏ స్థలంలో ఇబ్బంది పడుతున్నావో వాటన్నిటి నుంచి కూడా నేను ఏం చెప్పబోతున్నాడంటే పైకి లేపబోతున్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇక రెండో తర్వాత చూడండి దయచేసి, అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5:23 చూడండి, 5:23 చూడండి ఒక మాట, 5:23 మార్కు సువార్త. ఆ చేతులు ఎలాగున్నా చూడండి, 5 చదమ్మా. నా చిన్న కుమార్తె సావనైనది, అది బాగుపడి అమ్మా బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులను ఉంచుము. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక అధికారి అండి రమేష్ బాబు గారు, ఈయన ఒక గొప్ప అధికారి, శతాధిపతి, 100 మందికి అధికారి. శత అంటే 100 కదండి, 100 మందికి అధికారి. ఈ అధికారి కుమార్తె 12 సంవత్సరాలు, ఒక్కతే కుమార్తె, పాపం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే అప్పుడు తెలియదు చచ్చిపోయింది కూడా. ఈయనకి ఏంటంటే చాలా సంగతులు విన్నాడు. ఏంటి సంగతులు అంటే, యేసు ఒక్కసారి చేసిపోతే స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుందని వినగానే యేసు దగ్గరికి వచ్చి, నా ప్రభువా ఒక్కసారి వచ్చి నా కుమార్తె చిన్నదయ్యా సావన చిద్దని అంది. ఒక్కసారి చేతులుంచు చాలు. చేతులుంచి స్వస్థపరచని అనలేదు, చేతులుంచు అన్నాడు. ఏంటన్న మాట, ప్రభు దగ్గరికి వెళ్తే ఎలాంటి వ్యక్తిని కూడా కాదండి, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అండు. మనం ఎలాకే మనం అనుభవిస్తున్నాం తప్ప ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అండండి. నువ్వు ఏ బరువైనా, ఏదంతా ఎంత కఠినమైనా సరే ఈరోజు ఏదైనా చేయగలుగుతాడండి. ఏ కార్యం చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు, బలవంతుడు, గొప్పవాడు. పిల్లరా, ఏ కార్యం సరే చేయడానికి శక్తిమంతుడు నా తమ్ముడు చెల్లి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో నా చెల్లమ్మ తమ్ముళ్ళారా, 41 చూడండి, 5:41 ఏముందో, 5:41 ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తల తాకిమి అని చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మనగానే అంతే. ఏం జరిగింది? వెంటనే ఆ చిన్నది లేచి నాడవసాగి, చప్పలు కొట్టండి ఒకసారి. ఇదే లోకా సువార్త 8:55 చదవండి ఒక మాట. లోకా సువార్త 8:55. ఇదే ఈ చిన్నది గురించి రాయబడింది. లోకా సువార్త. ఆమె ప్రాణము తిరిగి వచ్చాను. ఒకసారి ఇప్పుడు దేవుని స్తుతించండి ఒకసారి. ఏమొచ్చింది చెప్పండి, ఏమొచ్చింది? అమ్మా ఇక్కడ ఉన్నారా? ప్రాణం పోయింది. ఈ చిన్నది మత సువార్త రాశాడు, ఈ చిన్న నిద్రించున్నదే కానీ చనిపోలేదు. నిద్రిస్తుందే కానీ ఏం చేసి చెప్పండి చనిపోలేదు. కానీ ప్రాణం ఏమైపోయింది? వెళ్ళిపోతే యేసయ్య వెళ్ళాడు. చూసారా? యేసయ్య వెళ్ళి ఆమె మీద చేతులు ఉంచి, చూసారా? యేసయ్య వెళ్ళి ఆమె మీద ఉంచి చిన్నదానా లెమ్ము అనగానే పోయిన ప్రాణము తిరిగి వచ్చాను. తిరిగి ఏం చేసినామి? నడవసాగి, నడుస్తుందండి, మాట్లాడుతుంది, నడుస్తుందండి. ఇది అద్భుతమా కాదా? చెప్పండి, అద్భుతం కదా? ఈరోజు పోయిన ప్రాణమని తీసుకొచ్చిన దేవుడు మనం ఏది పోగొట్టుకున్నాం ఇస్తాడేవాడా? ఈ పక్క వార్త చెప్పండి. నేను పోగొట్టుకునేది ఇస్తాడని చెప్పండి, నేను కోల్పోయింది ఇస్తాడని చెప్పండి, నేను ఆశించింది ఇస్తాడని చెప్పండి, నేను ఎదురు చూసింది నాకు దొరుకుతుందని చెప్పండి, నేను దేని కొరకు కనిపెడుతున్నామో ఆ కార్యం చేస్తానని చెప్పండి. ధైర్యంతో, విశ్వాసంతో చెప్పండి. నిజంగా పిల్లల ఒక మాట వరుస కాదు, నిజంగా నా ప్రభువారు ఇంత పని చేసేవాడు నా జీవితంలో కూడా కార్యం చేస్తాడని నువ్వు విశ్వాసంతో నమ్మండి, నమ్మి చెప్పండి. తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు, కార్యం చూస్తావు, కార్యం పొందుతామని దేవుని బిడ్డలారా. మామూలు కాదండి, గొప్ప కార్యం దేవుని బిడ్డలారా. ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్యకర కార్యము ఈరోజు చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. చెప్పండి హల్లెలూయా. తర్వాత యోహాను సువార్త 9:6 చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 6 చదవండి. యోహాను సువార్త 9:6.
నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో చేసి ఆ, 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 ఆగండి. రా అమ్మలే రా ఒకసారి చూడండి, ఒక్క మాట చూడండి. హలో, ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఏమో పుట్టుకతో గుడ్డివాడు ఈయన. ఏ గుడ్డివాడు చెప్పండి? పుట్టు చాలా మంది గుడ్డివాళ్ళు. మార్క్స్ వార్త 10:47 నుంచి 51 55 వరకు చదువుకుంటే అక్కడ భర్తమైన గుడ్డివాడికి వెంటనే చూపు వచ్చేసింది. ఈ గుడ్డివాడికి ఏం చేసాడు అని అంటే ఉమ్ము వేశాడు. చూసారా, గమనించండి, ఏం వేశాడు? ఉమ్ము వేసి బురద చేసి ఆ బురద ఏం చేశాడు? 2 కళ్ళు. బాగానండి, ఈ సత్యాన్ని గ్రహించండి బాగా. ఉమ్ము ఏం చేశాడు? ఊశాడు. ఉమ్ముతో ఏం చేశాడు? బురద చేశాడు. బురద చేసి ఇది ఎవరని చూస్తే వాడు ఏసై ఇచ్చి అని అంటారనరా అంటే ఆయన ఉమ్ములో కూడా జీవం ఉంది. ఆయన ఉమ్ములో కూడా జీవం ఉందండి. అది జీవాధిపతి. అయితే ఎందుకు బురద పెట్టాడు? కొంతమంది గుడ్డోళ్ళు ఉన్న అంటే కన్నుగుడ్డు ఉంటుంది, కనబడదు. కొంతమందికి ఏముండదు, కన్నుగుడ్డు ఉండదు. చూసారు, కన్నుగుడ్డు లేని గుడ్డోళ్ళు ఎంతమంది చూసారు? చేస్తండి కనుగుడ్డు. కాబట్టి గుడ్డోడి భర్త మీదకి కన్నుగుడ్డు ఉంది, కళ్ళు కనబడలేదు. ఈ గుడ్డోడికి కన్నుగుడ్డు కొలేదు. ఈ గుడ్డోడు కన్నుగుడ్డు లేదు కాబట్టి బురద చేసి కండ్లు పూసాడు, అంటే కండ్లు పెట్టాడు. నా మాట మీకు కదండి. బురద చేసి ఏం చేశాడు? కళ్ళు పెట్టి వెళ్ళి కడుక్కో అన్నది. వెళ్ళి కడుక్కో, వెళ్ళి ఇలా కడుకో. కడుకని ఏం చేసి చెప్పండి? కడుకని చెప్పి ఏం చేసి చూపు పొందాడు. ఎంత అద్భుతం చూసారా? అది ఎందుకు కనుగొని? అది సృష్టికర్త. యోహాను సువార్త 1:3 కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగలేదు. అది సృష్టికర్త కాబట్టి, మళ్ళీ కనుగుడ్డి లేదు కాబట్టి కనుగుడ్డిని చేశాడు అంతే. ఆ రోజు ఆదముని ఎలా చేశాడో ఈరోజు గుడ్డి వాడికి కన్నులు చేశాడు, కన్నులు పెట్టాడండి, వెళ్ళి కడుక్కోనన్నాడు, అంతేనండి. అంతే, వెంటనే చూపు పొందాడు. ఈరోజు ఈ గుడ్డివాడి పట్ల ఎంత కార్యం చేస్తే మన జీవితంలో కార్యం చేస్తాడు చేయడా? చెప్పండి, ఎంతమంది చేస్తాడు నమ్ముకుంది? ఎంతమంది విశ్వాసం చేస్తున్నారు? ప్రభా కారించే ప్రభా, కొంచెం బిడ్డ కారించే ప్రభా అని అడిగితే దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. దేవుడు గొప్ప కార్యాలు చూస్తాం. దేవుడు మామూలు కార్యాలు తమ్ముడులాగా మీరు పూర్తిగా ప్రభు మీద ఆధారపడండి. ప్రభువుని విశ్వాసం ఉంచండి. దేవుని విశ్వాసం ఉంచితే నా దేవుని బిడ్డలారా, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని ఎలాగ రాయబడిందో అపొస్తలుల కార్యము 16:31 ప్రకారంగా దేవుని విశ్వాసం ఉంచితే ఆయన చేతులు చాపవాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడే మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. దేవుడే మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. దేవుడే మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడే మీ కట్లు బంధకాల నుంచి విడుదల చేయబోతున్నాడు. మీ ఆర్థిక సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి కూడా విడుదల చేయబోతున్నాడు. మీ జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యాలు అని చేయబోతున్నాడు. ఈరోజు ఏం చేద్దాం? ప్రభా చెప్పండి, నీ శేషాపు నా చేతులను బలపరచు. నీ శేషాపు నా చేతులు ఏం చేయి? చెప్పండి, బలం. చెప్పండి, నీ శేషాపు నా చేతులను ఏం చేయి? బలపరచు. నీ శేషాపి నన్ను బలపరచు అంటే ఇప్పుడు నేను బలపడతాను. అప్పుడు నన్ను బలపరచవనండి, నేను సమస్తమును. ఇంకొక మాట, ఇది టైం పడుతుంది, ఒక చదివేసి వచ్చే వారం మీకు చెప్తాను. మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూడండి, చాలా ముఖ్యమైన మాట. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వరకు చదివితే చూడండి, ఇక్కడ చెవిటివాడు నత్తువాడు ఏమని చెప్పండి? ఇంకేమని చెప్పండి? చెవిటితనం ఉంది, నత్తోడు మాట్లాడాడు, చెవిటోడు వినలేడు.
వింటాడా? చెప్పండి. చెవిటివాడు చెప్పండి వినలేడు, నత్తోడు. కాబట్టి నేడు సంఘానికి ఈ రెండు ఉన్నాయి. ఏముంది? చెవిటని ఉంది, ఇంకేముంది? అందుకే ఆయన గురించి మాట్లాడలేకపోతున్నాం, సువార్త చెప్పలేకపోతున్నాం, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే దామ్మా మళ్ళా రారా నీకు ఎక్సర్సైజ్ అయిపోతుంది కదా. చూడండి ఈ చెబుతాను, చూడండి ఒక మాట. యేసయ్య చూడండి బాగా వెళ్ళి సాధారణంగా చెబుతాను అంటే చెవులో సీమ్ కారుతుంది. ఎంతమంది చెవులో సీమ్ కారణం ఎంతమంది చూసారండి? చాలా మందిలో చెవులకి ఏం కాదు చెప్పండి, సీమ్ కారుతుంది. ఈ సీమ్ కార్చే వారికి సరిగ్గా వినబడదు. చెవిటి వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఆయన మాట్లాడితే నిదానంగా మాట్లాడతాడు, మనం మాట్లాడితే గట్టిగా మాట్లాడాలి. ఇలాగంటాడు. ఆయన మాట్లాడానికి అర్థం కాదు అంత. మరి అంత మాట్లాడాల, ఓ అమూల్యా అనాల అంటాడు. అయితే చూడండి యేసయ్య ఎంత ప్రేమ గలవాడంటే ఆయన చేతులను చూడండి ఆయన చెవుల్లో పెట్టి, చూడండి ఎక్కడ పెట్టాడు చూడండి, ఎక్కడ ఆయన చేతులు చెప్పండి. చూడండి మా రాధికి ఇలాగంటుంది, నేను చేపెడితేనే అసంఖ్య కనబడుతుంది, నేను చెవుతాను అనుకోలేదు. మరి యేసయ్య వారు చెవిటి వాడు చెప్పండి ఏం చేశాడు చెప్పండి, అది చెప్పండి చెవుల్లో పెట్టాడు. చెవులు పెట్టి నాలుగుని ముట్టి, చెవుల్లో చేపెట్టి నాలుగుని ముట్టి ఎప్పతా అన్నాడు, అంటే తెరవబడుట. వెంటనే చెవులు తెరబడి నాలుక చరలింపబడి ధారాళంగా మాట్లాడుచుండెను. చెప్పండి హల్లెలూయా. ఏం చేశాడండి? చెవులు ఏం చేయాయి? తెరబడ్డాయి. నాలుక ఏమైపోయింది? చరలింపబడింది. ఎలా మాట్లాడాడు చెప్పండి తేటగా. ఇది జరిగిన ఒక్క సంగతి చెప్తానండి. మన చిన్న చర్చిలో, రోడ్డు అవతల చిన్న చర్చిలో జరిగినప్పుడు నేను ఆల్గడిపై ముగించుకొని వస్తున్నాను, ఆరాధన చక్కగా జరుగుతుంది. అప్పుడు వాక్యం చెప్పడం ఇలాగే నిలబడ్డాను. అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది ఈ ద్వారం కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట. నిలబడగానే ఒక శరణం ఎత్తని బ్రదర్ అంటే పాట పాడుతున్నారు. నిలబడుతుంటే ఒక తల్లి కొడుకు మూటముళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంటే ఈ పాటిని ఆగారు. ఈ పాటిని ఆగ్గానే ఏం జరిగింది అని అంటే, లోపలికి వద్దామా వెళ్ళిపోదాం అనుకుంటే నేను చూసి లోపలికి రండి అని సైకిల్ చేశాను. రండి అని ఇలాగంటే లోపలికి వచ్చి ఆ మూట పక్క పెట్టేసేసి లోపలికి కూర్చొని వాక్యం వింటున్నారు. ఇది జరిగిన సంగతి చెప్తున్నాను పిల్లరా. ఎప్పుడైతే వాక్యం వింటున్నారో మధ్యలో అయిపోయిన తర్వాత, సార్ మేము వెళ్ళిపోతాం ప్రార్థన చేయండి అంటే, కొంచెం ఆగండి అని చెప్పాను. ఆగుతున్నారు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే బ్రదర్ ప్రభుదాస్ గారు భాస్కర్ గారు ముందు పిలిచి ప్రార్థన చేయను. సంఘం అంతా ఉన్నారు, ముందు పిలిచాను. నీ పేరు ఏం పేరు అన్నాను. అన్నాడు. నీ దేవుడు అంటే ఏ అన్నాడు. ఒక్క మాట కూడా రాలేదు. పిల్లరా, అది వింటూ ప్రభు కృప యేసు నామములో నీ నాలుక చడలింపబడిన గాక, స్వస్థత కలిగిన గాక అని చిన్న ప్రార్థన చేశాను. అప్పుడు రాబర్ట్ గారు కూడా ఉండొచ్చు, ఉన్నారు అనుకున్నాను. ఇంకా పాత విశ్వాసులు ఉన్నారు. నతన్ గారు మీరు ఉన్నారా? చాలామంది ఉన్నారు. అప్పుడు ఇలాగ అన్నప్పుడు వెంటనే నాలుక చలంపబడి ధారాళంగా మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం అంటే జీజస్ అంటే జీజస్ అంటున్నాడు, అల్లెలి అంటే అల్లెలి అంటున్నాడు, గజువులు అంటే గజువులు అంటున్నాడు. ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటే అసలు ఇది మోగవాడని నాకు డౌట్ వచ్చింది. ముందు తల్లి వణుకుంటూ వచ్చింది నా కాళ్ళు పట్టుకు. దేవుని బిడ్డలారా, ప్రభు ఎంత గొప్పవాడు, ఇలాంటి కార్యాలు ఎన్నో చేశాడు, కానీ నేను చెప్పుకోను అంతే. ప్రభు గొప్పవాడు, ప్రభువే స్వస్థపరిచాడు. ఈరోజు మళ్ళా తిరిగి నేను స్వస్థపరచబోతున్నాడు. నేను ఒరిస్సాకి సెమినార్కి వెళ్ళాను, పాస్టర్ సెమినార్కి వెళ్ళాను. వేల మంది వచ్చారు. సెమినార్లో పెద్ద ఆడిటోరియం జరుగుతుంది. వెళ్తున్నప్పుడు మాకు ఎప్పుడు చూసినా ఫ్రంటే కూర్చుంటామండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెనక్కి కూర్చోడానికి ఏమాత్రం ఇష్టం ఉండదు.
అక్కడ మాకు ప్లేస్ దొరకలేదు. రెండో మూడో రౌండ్లో అక్కడ కూర్చున్నాను. చాలా వేల మంది ఉన్నారు. వాక్యం చెప్తున్న దైవజనుడు ఇలా పెట్టి పిలుస్తున్నాడు నన్ను. నేను ఎవరు అని చెప్పి నేను చూస్తున్నాను ఎవరంటే నిన్నే పిలుస్తున్నాడు పేరు పెట్టి. నేనంటే నువ్వే అని చెప్పాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. ఎక్కడి నుంచి వచ్చావంటే హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పాను. దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. నీవెవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో వాళ్ళని స్వస్థపరచబోతామని చెప్పాడు అని. వేల మందిలో పిల్లరా, వేల మందిలో దేవుని కృప ద్వారాగా ఆ రోజు ఆ దైవజనుడు మాట్లాడాడండి. నా దేవుని బిడ్డలారా, దేవుడు తప్పనిసరిగా నన్ను స్వస్థపరుస్తాడు. సంఘం కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, సంఘాన్ని స్వస్థపరచు, సంఘాన్ని విమోచించు, సంఘంలో పేదరికం తొలగించు, సమస్యలు తొలగించు. పేదరికం తొలగించబోతున్నాడు. మీ సమస్యల నుంచి విడుదల చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో ఆ భారం పెట్టాడు. తప్పనిసరిగా నాతో ఏకీపించండి, సహకరించండి. దేవుని కార్యాలు మీరు చూడతారు, దేవుని కార్యాలు మీరు పొందబోతున్నారు. చెప్పండి హల్లెలూయా. మిగతాది తెరబడుట. ఎప్పతా అనే మాట చెప్పండి. తెరబడ ఏమి తెరబడలో అది చెప్పి ఆయన చేతులు ఎలాంటిదో చెప్పి నేను ముగిస్తాను పిల్లలు. దయచేసి చాలా ముఖ్యమైన మాటలు మర్చిపోకండి. కాబట్టి ఇప్పుడు ఏం చేసి చెప్పండి. దేవా, ఇప్పుడు నా చేతులను చెప్పండి. మాట చెప్తారు. ఏది చెప్పండి. దేవా, బలహీనంగా నా చేతులు అయ్యా, బలహీనంగా నా చేతులు ప్రభా, నన్ను బలపరచని అడగండి. నన్ను వీక్నెస్తో ఉన్నానయ్యా, నన్ను బలపరచయ్యా. చేత కాకుండా ప్రభా నన్ను బలపరచయ్యా. పని చేయడానికి శక్తి లేదు ప్రభా, నన్ను బలపరచు ప్రభా అంటే దేవుడు నీ చేతులను బలపరచబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. నీ చేతులే ద్వారా గొప్ప సమృద్ధిని దేవుని కనిగించబోతున్నాడు. సమృద్ధన కార్యాలు చేయబోతున్నాడు. సమృద్ధన అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. ఆ కార్యం దేవుడు జరిగించిన గాక. తల వంచన ప్రార్థన చేద్దాము. మోకరించండి. దేవుని కార్యం చూడబోతున్నాం, దేవుని కార్యం పొందబోతున్నాం. హల్లెలూయా. అందరూ స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా.